హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మనం ప్రతి పాడ్కాస్ట్లో శ్రీకృష్ణదేవరాయలి ఆస్థాన కవుల్లో ఒకరైన తెనాలి రామలింగడి తెలివితేటల్ని తెలియచేసే కథల్ని ఒక్కో పాడ్కాస్ట్లో ఒక్కొక్కటి వింటున్నాం కదా. ఈ కథలో మనం రామలింగడి తెలివితేటలు నారింజ పండ్లంట మృత్యువు నుండి తప్పిస్తాయట. ఇంతకీ నారింజ పండ్లు మృత్యువుని తప్పిస్తాయా లేదా అనే విషయాన్ని రామలింగడే కృష్ణదేవరాయలకి ఎలా తెలియచేశాడు అనేది మనం వినబోతున్నాం. ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారికి కొన్ని నారింజ పండ్లను పంపాడు. నారింజ పండ్లు అంటే టైప్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్ అన్నమాట. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్నవాళ్ళు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయలకు విన్నవించాడు. మృత్యుంజయులు అవ్వడం అంటే చనిపోకుండా ఉండడం. ఓకే, రాజప్రతినిధి అంటే దూత. ఓకే, పళ్ళల్లో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లని దేవరాయలతో పాటు సభలోని వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్గా చూస్తుంటే రామలింగడు లేచి టక్కుమన ఆ నారింజ పండును ఒలిచేసి నోట్లో వేసుకుని అబ్బబ్బా భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ పని చేసిన శ్రీకృష్ణదేవరాయలకు చాలా కోపం వచ్చింది రామలింగడి మీద. అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పళ్ళు, నా అనుమతి లేకుండా తీసుకున్నావు, నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసి రాయలవారికి కోపం ఇంకా ఎక్కువయ్యి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు. నవ్వక ఏం చేయమంటారు ప్రభు, ఏ పళ్ళు తింటే చనిపోకుండా ఉంటారని చెప్పారో ఆ పండును తిన్నందుకే నాకిప్పుడు మరణశిక్షను విధించారు. మరి ఆ పండ్లకి మహిముందా లేదా అని అడిగాడు రామలింగడు నవ్వుతూ. ఆ మాటలతో రాయల వారికి నవ్వొచ్చింది. ఆయనతో పాటు సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. చావుని జయం చేసే మహిమ అంటే మృత్యువుని జయం చేసే మహిమ ఆ పండ్లకి లేదని అర్థం చేసుకున్నాక అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు అంటే రాయల వారి పర్మిషన్ తీసుకుని సభలోని వాళ్ళందరూ శుభ్రంగా తిన్నారనమాట. ఈ తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు కదా. సింపుల్గా, చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా రాజుగారికి చెప్తూ ఉంటాడు మన రామలింగడు. ఈ కథ, ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే ఖచ్చితంగా పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోవాలి మరి. ఓకే, మరో మంచి తెలివితేటలున్న కథతో నెక్స్ట్ పాడ్కాస్ట్లో కలుద్దాం. ఓకే పిల్లలు, బాయ్.